Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాము. మీ అందరికీ శుభాభివందనాలు. ఈ యొక్క ఉదయకాల సంబంధు ఈ యొక్క దిన భాగముగా ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయమును మన యొక్క డైలీ పోర్షన్గా మనం చూసుకున్నట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళారా, సిద్కియా మల్కియా కుమారుడైనటువంటి మరి పశువులు యాజకుడు సేయా కుమారుడైన జఫన్యాను పిలిపించి ఒక రోజున ఒక విషయాన్ని గురించి కన్ఫర్మ్ చేసుకోవడానికి పిలిపించాడంట. నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు, అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోనట్లుగా యెహోవా తన అద్భుత కార్యాలను చూపి మనకు తోడుగా ఉన్నాడో లేదో మా నిమిత్తం విచారణ చేసి ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వెళ్ళి తెలుసుకోమని జఫన్యాని మరి పశువులు పిలిపిస్తూ వచ్చున్నాడు. దేవుడు మన పట్ల అద్భుత కార్యాలను చేసి మనకు తోడుగా ఉంటేనే మన శత్రువుపై మన విజయాన్ని పొందగలుగుతాం. నెబుకద్నెజరు ఎంతో బలమైనటువంటి వారు, సంఖ్యాపరంగా వారెంతో బలము కలిగినటువంటి వారు. అలాంటి వారి మీద మనం గెలవాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేయాలి. లేకపోతే మన వల్ల కాదు అని తెలుసుకున్నటువంటి ఈ పశువులు ప్రవక్త అయిన జఫన్యాన్ని పిలిపించి మరొక ప్రవక్త అయినటువంటి ఇర్మియా దగ్గరికి అసలు విచారించి తెలుసుకోమని పంపించి ఉన్నాడు. అయితే ఇర్మియాకి మరి ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్యం ఏంటంటే, బబులోను రాజు మీదను మిమ్మల్ని ముట్టడి వేయి కల్దీల మీదకి మీరు ఉపయోగించున్న యుద్ధాయుధములను ప్రాకారములను బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించేదను. మీ దగ్గర ఏదైతే ఆయుధాలు ఉన్నాయో అవన్నీ నేను పోగు చేయించి కోపమును రౌద్రమును అత్యుగ్రతని నేను మీ మధ్య కనబరుస్తాను. నా బాహుబలంతో వచ్చి మీ మీద నేనే యుద్ధం చేస్తా. వాళ్ళతో పని లేదు. మనుషుల్నేమి పశువులనేమి ఈ పట్టణపు వాసులందరినీ నేను హతం చేసేస్తాను, గొప్ప తెగులు చేత చచ్చిపోతానని చెప్పేశాడు. యుద్ధం సంగతి అట్టుంచితే గొప్ప తెగులు నేనే మీ మధ్యకి రప్పిస్తా. మనుషులందరినీ పశువులందరినీ కూడా పట్టణపు వాసులందరినీ కూడా నేనే హతం చేసేస్తా. అటు తర్వాత నేను యూదా దేశపు రాజు అయిన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులు ఖడ్గము క్షామము చేత తప్పించుకొని శేషించినటువంటి ప్రజలు ఉంటారు కదా, వారిని బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. వారి ప్రాణములను తీయజూచి వారి శత్రువుల చేతికి అప్పగిస్తాను. అతడు వారి యందు అనుగ్రహమించుకోయు వారిని కరుణింపకు వారి ఎడ జాలిపడకు వారిని కత్తివాత హతము చేయను. కనుక చూసారా, మొట్టమొదట దేవుడే తన తెగులను పంపి పశువులనేమి మనుషులనేమి అందరినీ కూడా నేను హతమారుస్తానని చెప్పిన దేవుడు ఆ తర్వాత శేషించిన వారిని నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తానంటున్నాడు. నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తే నెబుకద్నెజరు ఏం చేస్తాడు? కనికరం కానీ జాలి కానీ వాత్సల్యత కానీ అనుగ్రహం కానీ ఏమీ లేకుండా వారిని హతం చేస్తాడని చెప్తున్నాడు. ఈ ప్రజలతో ఇట్లనము నేను సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ వద్దట పెట్టుచున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? మన ఎదుట జీవ మార్గమును మరణ మార్గమును ఉంచుతూ వచ్చున్నాడు. ఆనాడు ఎట్లాగైతే పశువులతోనూ సిద్కియా ఆ యొక్క కుటుంబంతోనూ మాట్లాడుతూ వచ్చున్నాడో ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? నీ ఎదుట జీవ మార్గమును ఉంచాడు, అలాగే మరణ మార్గం కూడా ఉంచాడు. నువ్వు మరణ మార్గాన్ని ఏర్పరచుకొని దానిలో నేను నడుస్తాను అంటే చక్కగా నడువయ్యా, అయితే నీ జీవితం ఎట్లుంటుంది అని నా పట్ల నువ్వు తోడుగుండి నాకు అద్భుతాలు చేస్తావా, మేలు చేస్తావా అంటే నువ్వు మరణ మార్గంలో నడుస్తా నాకు మేలు చేయమని, మార్గంలో నడుస్తా నా పట్ల అద్భుత కార్యాలు చేయమంటే
దేవుడు చేస్తాడా? అందుకే ఆ దినాల్లో మరి సిద్కియా కుమారుడైనటువంటి పశువుని చూస్తూ వచ్చినప్పుడు ఇతని మనసు ఎట్లా ఉందంటే, ఇతను నడుస్తుందేమో మరణ మార్గం నడుస్తున్నాడు, కానీ దేవుడు వచ్చి అతని పట్ల అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు తనకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు, నేనే తెగులు పంపించి మిమ్మల్ని హతమారి చేస్తాను, తర్వాత నెబుకద్నెజరుకి అప్పగిస్తాను, అతను కూడా దయా జాలి లేకుండా మిమ్మల్ని హతం చేసేస్తాడు. కనుక మీ ఎదుట నేను 2 రకాలైనటువంటి మార్గాలు ఉంచి ఉన్నాను అని చెప్పి దేవుడు స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ పట్టణమును నిలుచువారు కత్తి వలన కానీ, క్షామం వలన కానీ, తెగులు వలన కానీ చచ్చెదరు. మేలు చేయుట కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని. కనుక మేలు చేయాలనే ఉద్దేశం నాకు అసలు లేనే లేదు. కీడు చేయాలనే ఇందులోనే ఈ పట్టణానికి నేను అభిముఖుడయ్యాను. కనుక బయటికి వెళ్ళి మిమ్మల్ని ముట్టడ వేయించున్న కల్దీలను లోబడువారు బ్రతుకుదురు. అయితే బయటికి వెళ్ళిపోయి మిమ్మల్ని ముట్టడ వేస్తున్నటువంటి కల్దీలను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. అయితే ఒకటి గమనించండి, దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణం వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగించబడును, అతని అగ్ని చేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా. కనుక మీరు ఈ పట్టణంలోంచి ఎవరైతే తప్పించుకొని పోతారో వాళ్ళని మిమ్మల్ని కల్దీల చేతికి అప్పగిస్తానని దేవుని వాక్యం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజంగా ఎందుకు దేవుడు ఇలాగా వారికి అప్పగించేశాడు? ఎందుకు తెగులు చేత వీరిని హతమార్చి మిగిలిన వారిని నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు? అక్కడి నుంచి పారిపోయిన వారు కల్దీలకి దాసులైపోతూ వచ్చారు. ఎందుకు ఈ పట్టణ పరిస్థితి ఎట్లా అయిపోతూ వచ్చింది? ఎందుకు ఈ ప్రజల పరిస్థితి ఎట్లా అయిపోయింది? అందుకే యోధారాజు ఇంటి వారిలోకి ఆజ్ఞ ఇదే, యెహోవా నా మాట వినుడి, దావీదు వంశస్థులారా యెహోవా సెలవిస్తున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చండి, దోచుకొనబడి దాన్ని బాధపెట్టి దాని చేతిలోంచి విడిపి అలాగ చేయని ఎడల మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధం అగ్ని వలె బయలువెడిలి ఎవ్వడును ఆర్పలేకుండా మిమ్మల్ని దహించి వేస్తాను. దేవుడు చెప్తుంది ఏంటంటే, వారి యొక్క దుష్ట క్రియలను బట్టి వారి మీద క్రోధం రప్పించాడు. వారు న్యాయంగా తీర్పు తీర్చకుండా దోచుకొని దాన్ని ఎదుటివారి దగ్గర దోచుకొని ఎదుటివారిని బాధ పెట్టే విధంగా ప్రవర్తన జీవ శైలిని వారు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే ఆర్పలేకుండా మంటలకు అప్పగించేశాడు. అలాగే లోయలో మా మీదకి రాగలవాడెవడు? మైదానమందలు నివసించి లోయల్లో నివసించి మా మీదకి ఎవడు రాగలగడు? మా నివాస స్థలాల్లో ప్రవేశించగలవాడెవడు అనుకొని వాళ్ళారా, మనం లోయలో నివసించినా లేకపోతే మనం ఎక్కడున్నా, ఏ స్థలం ముందున్నా, మనం మైదానం అందులున్నా, మనం లోయల్లో ఉండి మైదానాల్లో ఉండి మనం ఏమనుకుంటామంటే మన మీదకి ఎవడు రాగలడు, మన జీవితాన్ని ఎవడు నష్టపరచగలడు అని మనం అనుకుంటాం. ఈరోజు నువ్వు ఎక్కడున్నా కానీ, ఏ స్థలం ముందు నివసిస్తున్నా, దుష్టక్రియలు చేస్తూ ఉంటే మాత్రం నీకు ఒక రకమైనటువంటి లోపల అహంభావంతో గర్వంతో నేను తప్పుడు పనులు చేస్తా, నేను దుష్టక్రియలు చేస్తా, నేను ఇలానే బతుకుతా, నేను లోయల్లో ఉంటున్నాను, నేను మైదానం మందు ఉంటున్నాను, నా మీదకి ఎవడొస్తాడు, నా కుటుంబం మీదకి ఎవడొస్తాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడే నీ జీవితంలోకి రాబోతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వేదైతే క్రియలు తప్పుడు క్రియలు చేసావో ఆ చేసిన క్రియలను బట్టి ఆ ఫలాల్ని మిమ్మల్ని దండించేది, నా ఫలాలు మీరు అనుభవించేదని చేస్తాను అంటున్నాడు. నేను దాన్ని అరణ్యంలో అగ్ని రగులు పెట్టెదను, అది దాని పట్టణంలో ఉన్న ప్రాంతములన్నిటినీ కాల్చివేస్తుంది. కనుక దేవుడు అగ్ని రగులు పెట్టి ఆ పట్టణాలన్నిటిని కూడా కాల్చివేస్తానని చెప్తున్నాడు. కనుక నీ జీవితాన్ని దేవుడు కాల్చివేస్తాడు, నీ నివాస స్థలాన్ని దేవుడు కాల్చివేస్తాడు. నా మీదకి ఎవడొస్తాడని నువ్వు అనుకుంటున్నావు, దేవుడే నీ మీదకి వచ్చి నీ క్రియలను బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చి నిన్ను మంటలకి అగ్నికి నత్య నరకాగ్ని గుండానికి అప్పగించేసేస్తాడు. కనుక ఈ ఉదయకాల సంబంధం ఎలా ఉంది నీ జీవితం? దుష్టక్రియలు చేస్తా కూడా దానికి ఏ ఫలం రాదనుకుంటున్నావు? బైబిల్ రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ వచ్చింది, మన క్రియలను బట్టి తప్పక మనం ఆ ఫలం అనుభవించి తీరుతామని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం.
కనుక నీ క్రియల ఫలం నీ మీదకు వస్తుంది. వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చదనని పరిశుద్ధ గ్రంథంలో రాసించాడు దేవుడు. కనుక సిద్కియా యొక్క క్రియలను బట్టి దేవుడు వానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. వారిని ఎట్లాగా శిక్షకు అప్పగిస్తాడో, వారిని ఎట్లా తెగులకు అప్పగిస్తా వచ్చాడో చూడండి. ఈ రోజున నీ దుష్ట క్రియలను బట్టి దేవుడు తప్పక ప్రతిఫలాన్ని ఇచ్చే రోజు ఒక రోజు ఉంది. కనుక దుష్ట క్రియలు మానుకో. దేవుడిని ఎదుట మరణ మార్గం, జీవ మార్గం రెండు ఉంచాడు. నువ్వేది కావాలని కోరుకుంటే దానిలో వెళ్ళొచ్చు. జీవ మార్గంలో నువ్వు వెళ్తే నిత్య రాజ్యంలో ఉంటావు, పరలోక రాజ్యంలో ఉంటావు. పాపం విడిచిపెట్టి సరిదిద్దుకుంటే దేవుడు కనికరం, దేవుడు దయ, దేవుడు వాత్సల్యత నీ మీద ఉంచుతుంది. దేవుడు నీ క్రియలను బట్టి, నువ్వు చేసినటువంటి మారు మనసు అనుభవాన్ని బట్టి, నువ్వు పొందుకున్న రక్షణ బట్టి, దేవుని సన్నిధిలో నువ్వు చక్కగా జీవమార్గం నడుచుకుంటున్న దాన్ని బట్టి నీకు దేవుని రాజ్యంలో అర్హత సంపాదించే విధంగా దేవుడు నేను దీవిస్తాడు. అలా కాకుండా నేను మరణ మార్గంలో నడుస్తాను, నా క్రియలను బట్టి నన్ను ఎవడేం చేయగలుగుతాడు, నేనుండే నివాస స్థలం మైదానం, నేనుండే లోయలో బ్రతుకుతున్నాను, నా జోలికి ఎవరు వస్తాడు, నా కుటుంబం జోలికి ఎవరు వస్తాడు, నా నివాసాల జోలికి ఎవరు వస్తాడని అతిశయంతో, గర్వంతో నువ్వు నీ క్రియలన్నింటినీ, చెడ్డ క్రియలన్నింటినీ యథాచ్ఛగా నువ్వు కొనసాగిస్తూ ఉంటే తప్పక నువ్వు చేసే క్రియలకు తగిన ఫలం నీ మీదకి వస్తుంది. పట్టణాలు కాల్చబడతాయి. నీ నివాస స్థలాన్ని దేవుడు కాల్చివేస్తాడు. నీ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. ఆ శిక్షను నీ మీదకి రప్పిస్తాడు. చివరికి నువ్వు పూర్తిగా నష్టపోయి ఆత్మీయంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నష్టపరుచుకొని సంపూర్ణంగా నష్టాల పాలైపోతావు. ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించినట్లయితే, ఏ రాజు అయితే మరి దేవుని సన్నిధికి సరైన విధానం నడుచుకోకుండా ప్రవర్తిస్తూ వచ్చాడో ఆ రాజును బట్టి ఆ రాజ్యం అంతా కూడా అంతమైపోతూ వచ్చింది. కనుక ఎందుకు దేవుడు వారిని అట్టి రీతిగా తెగుళ్ళు పాలు చేసి, ఎందుకు వారిని శత్రువు చేతికి అప్పగించి, ఎందుకు వారిని అంతరింపజేసి వారి క్రియలకు తగిన ప్రతిఫలాన్ని వారికి రప్పించాడంటే, వారి దుష్ట క్రియలు, మంచి క్రియలు వారు చేయలేరు. ఈ రోజున నీ జీవితంలో ఏ దుష్ట క్రియలు నువ్వు చేస్తున్నావో నీకే తెలుసది. కనుక ఏదైనా దుష్టక్రియలు ఇంకా చేస్తూ ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. పాపము తలంపులతో, చెడ్డ కార్యాల్లో పాల్పొంపులు పొందుతూ నీవు అహంభావంతో, గర్వంతో ఉన్నట్లయితే దేవుడు ఒక రోజున నీ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని సంపూర్ణంగా ఇస్తాడు. ఆ రోజు నువ్వు ఎంత బాధపడి, ఎంత విచారించినా ఇంకా ప్రతిఫలం, ఒకసారి మన క్రియల ఫలం మన మీదకి వచ్చిన తర్వాత ఇక మనం సరిదిద్దుకుందామన్నా కానీ దేవుడు అవకాశం నీకు ఇవ్వకపోవచ్చు. అందుకే కొంతమంది దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దుష్టక్రియలు విడిచిపెట్టకుండా ఆ దుష్టక్రియలో కొనసాగుతూ దానికి ఏం ఫలం వస్తుందిలే, ఏం జరుగుతుందిలే అనేటువంటి ఒక రకమైనటువంటి అహంభావం, గర్వం, అతిశయంతో ఎప్పుడైతే మనం ముందుకు నడుస్తూ ఉంటామో అక్కడ మనం పతనావస్థకు దిగజారుతాం. కనుక దేవుని యొక్క వాక్కు ఏమైనదో తెలుసుకుందామని జెఫన్యాని పిలిపించి ఇర్మియాని అడిగితే ఇర్మియా ఇదంతా చెప్పాడు. అయ్యా, నీ పరిస్థితి ఇది, నీ కుటుంబ పరిస్థితి ఇది, ఎట్లా జరగబోతుంది అని దేవుని వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తలను అట సత్యవంతమైన విషయాల్ని వారికి చెప్తా వచ్చినప్పుడు వారి జీవితంలో మార్చుకోలేకపోయారు, సరిదిద్దుకోలేకపోయారు, దేవుని ఎదుట పశ్చాత్తాపడలేకపోయారు, దేవుని సన్నిధికి లోబడటానికి ఇష్టపడలేకపోయారు. ఎప్పుడైతే హృదయాలను కఠినపరుచుకొని వారి ఇష్టానుసారంగా వారు కొనసాగుతూ వచ్చున్నారో, వారి ఆంతరంగిక జీవితంలో తప్పును సరిదిద్దుకోవడానికి వెనకంజ వేశారో, పాపానికి వెనకంజ వేస్తూ వచ్చారు, దుష్ట మార్గాన్ని విడిచిపెట్టలేకపోయారు, ఎప్పుడైతే చెడ్డక్రియలు, దుష్టక్రియలు చేయిస్తూనే వస్తూ వచ్చారో అప్పుడు దేవుడు వారి దుష్టత్వానికి బట్టి వారికి నాశనాన్ని, తెగులుని వారి మీద రప్పించి వారి నాశనం చేయడం జరుగుతూ వచ్చింది. ఈరోజు నీవు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని దేవుడు చెబుతున్నాడు. ఆశీర్వాదముతో, మేళ్లతో నింపాలని, నిన్ను దీవించాలని, గొప్పగా ఉంచాలని, ఉన్నతంగా ఉంచాలని దేవుడి పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి నీ జీవితాన్ని నాశనానికి అప్పగించకుండా నిన్ను కాపాడాలనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన చేత విమోచించబడినటువంటి మనం ఎక్కడ కూడా లోకంలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుక దేవుడి దగ్గర తీర్మానించుకో, మార్గాన్ని మార్చుకో. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనంటున్నాడు. కనుక నీతిమంతుల మార్గంలో నువ్వు నడుచుకొని చక్కగా మేళ్ళు అనుభవిస్తూ ఆశీర్వాదకరంగా చేయబడి సర్వసమృద్ధిని, ఆశీర్వాదాన్ని, క్షేమమును, నిత్యరాజ్యాన్ని నువ్వు సొంతం చేసుకునే విధంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేయలాగా
దేవుడు ఈ మాటలను దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి అన్ని విధాలుగా మనం దీవించి కాచి కాపాడును గాక.